విశ్వ సౌందర్యం 50వ భాగం. దేవగన్నేరు ఏ దేవుడిని అలరిస్తుందో, జాతి వజ్రం ఏ కిరీటంలో అమరుతుందో, వరమాల ఏ వరుడి మెడను వరిస్తుందో. అసలు ఏం జరగబోతున్నది? ఎవరు గెలుస్తారు? యువరాణి ఎవరిని వరిస్తుంది? అనూహ్యంగా మలుపులు తిరిగిన పరిస్థితుల్లో కాలం తీర్పు ఎటువైపు? ఒకవైపు యువరాణి స్వయంవరం నేపథ్యంలో ఇందుమతి నగరం కోలాహలంగా ఉన్నది. విక్రముడే గెలవాలి, యువరాణి వారు వరమాల వేయాలి అని కోరుకుంటూ ఆలయాల్లో కొందరు పౌరులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మహారాజా వారు మాట ఎందుకు మార్చాడో అర్థం కాక మరికొందరు పౌరులు పెద్దోళ్ల గోత్రాలు పెద్దోళ్ల కెరక అని గుంపులుగా చేరి మాట్లాడుకుంటూ సరిపెట్టుకుంటున్నారు. పిల్లను ఇస్తాననే రాజ్యం ఇచ్చాడు, ఈ పోటీ మరో ఏమి? కొందరు పౌరులు స్వయంవరం వేదిక వైపుగా బయలుదేరుతూ రకరకాలుగా ఊహిస్తున్నారు. మరోవైపు నగరం శివారులో కట్టుదిట్టంగా ఏర్పాటు చేసిన ఎత్తైన స్వయంవరం వేదిక అప్పటికే నిండి ఉన్నది. వేదిక కుడి దిశగా స్వయంవరానికి వచ్చిన రాజులు రాకుమారులు ఆసీనులై ఉన్నారు. వాళ్లలో ఉగ్రసేనుడు విక్రముడు పక్కపక్కనే ఆసీనులై ఉన్నారు. ఎడమ దిశగా ముఖ్య అతిథులు అధికారులు మంత్రివర్గం మహారాజా దంపతులు యువరాజా వారు 3 వరుసలో ఆసీనులై ఉన్నారు. ఇరువైపుల వారిని కలుపుతున్నట్టుగా వేదికకి ఎదురుగా ఉన్న ఆసనాల్లో ఆస్థాన వైద్య బృందం కూర్చుని ఉన్నది. స్వయంవరాన్ని తిలకించడానికి తండోపతండాలుగా వచ్చిన ప్రజల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయబడ్డాయి. వేదిక ముందు విశాల ప్రాంగణం మహిషం పోటీ కోసం సిద్ధంగా ఉన్నది. ప్రాంగణం చుట్టూ కర్రలు పాతి తాళ్లు బిగించి తాత్కాలిక అడ్డంకులు ఏర్పాటు చేసి ఉన్నారు. సైనికుల పహారా కూడా ఉన్నది. అందరిలోనూ ఉద్విగ్నత ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. జనాలు ఒకరిని ఒకరు తోసుకుంటూ రాజకుమారులతో తలపడే యువరాణి కోసం ఎదురు చూస్తున్నారు. ఆ ఉత్కంఠను పురస్కరించుకుని మహామంత్రి నెమ్మదిగా వేదిక మీద ఉపన్యాస స్థలికి వచ్చాడు. ముందున్న ప్రజలను కలయ చూస్తూ అభివాదం చేశాడు. తర్వాత తనకు అటు ఇటుగా ఉన్న అతిథులకు ఒకసారి ముఖిలిత హస్తాలు జోడించి ఇందుమతి సామ్రాజ్యం తరపున సభా మర్యాదను తెలియజేశాడు. ఆ తర్వాత అందరినీ ఉద్దేశిస్తూ మాట్లాడటం మొదలెట్టాడు. రాజాధిరాజు రాజమార్తాండ రాజగంభీర రాజకేసరి శ్రీ 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 వివేకవర్ధనుల వారి సన్నిధిని శుభములాశిస్తూ మహారాజా పురుషోత్తముల వారి అనుమతితో అందరికీ వందనాలు అభివందనాలు. యువరాణి వారి స్వయంవరం ఒక మహత్తర ఘట్టం. ఇందుమతి సామ్రాజ్యానికే ఇది గర్వకారణం. ఎందుకంటే దేశ దేశాల్లో మహిషం తెలిసిన రాకుమారి ఎవరైనా ఉన్నారా అంటే అది మన ఒక్క యువరాణి మాత్రమే. ఆ మాట చెప్పగానే ప్రజల్లో కరతాళ ధ్వనులు కేకలు వినపడ్డాయి. ప్రజల కేరింతలు చూస్తూ కాసేపు ఆగాడు మహామంత్రి. తర్వాత తిరిగి మాట్లాడసాగాడు. మహిషం ఒక ప్రాచీన యుద్ధకళ. ఇది ఆటవిక తెగలు అభ్యసించి ఆచరించే కష్టసాధ్యమైన విద్య. మహిషం అంటే దున్నపోతు. ఇది యమవాహనం, యముడిని ఆరాధించి అభ్యసించే విద్య. అందుకే ఈ విద్యను ధైర్యం చేసి పూర్వకాలం నుండి కూడా ఎవ్వరూ ఎక్కువగా అభ్యసించలేకపోయారు. క్రమంగా ఆటవికుల్లోనే ఈ విద్య దాదాపుగా అంతరించిపోయి ఉన్నది. ఈ క్రమంలో యువరాణి సొడప్ప అనే ఆటవిక వీరుడి దగ్గర ఈ విద్యను అభ్యసించినది. సౌడప్ప మరణంతో ఆటవికులకు గురువు కరువయ్యాడు. ప్రస్తుతం మహిషం తెలిసిన ఆటవికులు కూడా మృగ్యం అయ్యారు. కానీ గురువులకే గురువుల మన యువరాణి మహిషంలో ఆరితేరింది. చెప్పుకుపోతుంటే ప్రజల్లో మళ్ళీ హర్షధ్వానాలు రెట్టింపయ్యాయి. ప్రజల ఆనందాన్ని చూస్తూ మహామంత్రి మరలా కాసేపు ఆగాడు.
తర్వాత మహిషం యుద్ధ కళ గురించి వివరణ ఇవ్వసాగాడు. వినండి వినండి, నిశ్శబ్దం పాటిస్తూ వినండి. మొత్తం 5 ఎత్తుగడలుంటాయి. మొదటిది కొమ్ము సత్తు. ఈ ఎత్తుగడలో కొమ్ములతో విజృంభించాలి. రెండవది నాసికా సత్తు. ఈ ఎత్తుగడలో బుసలు కొడుతూ విజృంభించాలి. మూడవది రంకె సత్తు. ఈ ఎత్తుగడలో రంకెలు వేస్తూ విజృంభించాలి. నాలుగవది మిశ్రమ సత్తు. ఈ ఎత్తుగడలో కొమ్ములతో విజృంభిస్తూ బుసలు కొడుతూ రంకెలు వేస్తూ చెలరేగాలి. ఐదవది పాశం సత్తు. ఈ ఎత్తుగడలో చేతికి పాశాన్ని ప్రత్యర్థిని నిలువరించే ప్రయత్నం చేయాలి. ఈ విధానంలో పాశం విసిరిన ప్రతిసారి ప్రత్యర్థి తప్పించుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ మెళకువతో ప్రత్యర్థిని పూర్తిగా కట్టడి చేసి కదలకుండా చేయాలి. అప్పుడే విజయం సాధించినట్టు. ఈ అరుదైన యుద్ధ కళ తెలిసిన మన యువరాణి వారితో తలపడేందుకు విచ్చేసిన మొత్తం 4 రాజకుమారులు, 4 రారాజులకు స్వాగతం, సుస్వాగతం. మాకు అందిన అర్హత పత్రాల ప్రకారం వాచస్పతి రాకుమారుడు ఉగ్రసేనుల వారు, తపతి అధిపతి విక్రమసింహుల వారు, ఈ 2 వీరులు మాత్రమే మహిషం యుద్ధ కళ అభ్యసించి ఉన్నారు. ఈ ఎత్తుగడలో చేతికి పాశాన్ని ప్రత్యర్థిని నిలువరించే ప్రయత్నం చేయాలి. ఈ విధానంలో పాశం విసిరిన ప్రతిసారి ప్రత్యర్థి తప్పించుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ మెళకువతో ప్రత్యర్థిని పూర్తిగా కట్టడి చేసి కదలకుండా చేయాలి. అప్పుడే విజయం సాధించినట్టు. ఈ అరుదైన యుద్ధ కళ తెలిసిన మన యువరాణి వారితో తలపడేందుకు విచ్చేసిన మొత్తం 4 రాజకుమారులు, 4 రారాజులకు స్వాగతం, సుస్వాగతం. మాకు అందిన అర్హత పత్రాల ప్రకారం వాచస్పతి రాజకుమారుడు ఉగ్రసేనుల వారు, తపతి అధిపతి విక్రమసింహుల వారు, ఈ 2 వీరులు మాత్రమే మహిషం యుద్ధ కళ అభ్యసించి ఉన్నారు. మిగతా పంచతీర్థ, కుబేర రాజకుమారులకు, వనంద, సుగాత్ర, శివకంఠ, గజకర్ణి రారాజులకు మహిషం తెలియకపోయినా యువరాణి వారిని తమ భుజబలంతోనే మట్టి కరపించగల పోరాడే శక్తి వీరి సొంతం. అట్లాగే వనంద రారాజుకి ఇదివరకే వివాహం జరిగి ఉన్నది. 2 కుమారులను కూడా కలిగి ఉన్నారు. సురగాత్ర రారాజుకు భార్యా వియోగం పొంది ఉన్నారు. 4 కుమారులు కలిగి ఉన్నారు. శివకంఠ మహారాజుకు ఇదివరకే 3 వివాహములు జరిగి ఉన్నవి. వీరికి 6 కుమారులు, 2 కుమార్తెలు. ఇక గజకర్ణ రారాజుల వారికి సంతానం లేదు. వారసుడి కోసం 7వ భార్యగా యువరాణి వారిని స్వీకరించాలనే కుతూహలంతో ఉన్నారు. ముఖ్యంగా యువరాణి వారి కోసం ఎంపిక చేసిన దేశ విదేశ రాజకుమారులకు మాత్రమే వర్తమానం పంపగా, రాజకుమారులకు బదులుగా రారాజులు స్వయంవరానికి విచ్చేసి ఉన్నారు. మహారాజా పురుషోత్తముల వారి మాట ప్రకారం అందరినీ మన్నిస్తూ పోటీకి అర్హులుగా నిర్ణయించడం జరిగింది. యువరాణి వారితో తలపడి గెలిచిన వీరుడే రేపటి వరుడు. ఇది మహారాజుల వారి ఆజ్ఞ. సమయం ఆసన్నమైనది. యువరాణి వారికి స్వాగతం పలికేందుకు పర్యవేక్షక అధికారి వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము. సాదరంగా చెప్పి వెళ్ళి తన స్థానంలో ఆసీనుడు అయ్యాడు మహామంత్రి. ఆ వెంటనే పర్యవేక్షణ అధికారి వేదిక మీదకు వచ్చి నిలబడి ఇందుమతి అధికారికి పతాకం ఎగురవేశాడు. పిడికిలి గుండెకు ఆంచుకుంటూ ప్రజలు గౌరవవందనం చేశారు. తర్వాత వివరాలు అందివ్వడం మొదలెట్టాడు అధికారి. యువరాణి వారితో ఎవ్వరు ముందు తలపడతారో అని అందరికీ ఆసక్తిగా ఉన్నది. మా నిబంధనల ప్రకారం నాణెం పద్ధతి ఉపయోగిస్తున్నాము. ఈ ప్రకారం స్వయంవరమునకు ఇచ్చేసిన వారి ఆయా దేశముల నాణెములను ఈ పాత్రలో ఉంచి ఉన్నాము. మహారాజా వారి పెంపుడు రామచిలుక
ఏ దేశ నాణెమును బయటకు తీస్తుందో ఆ రాకుమారుడు ముందుగా యువరాణితో తలపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్వయంవరం వేడుక ఒక్కరోజుతో ముగుస్తుంది. కానీ యువరాణి ఆశించిన ఈ స్వయంవరం కార్యక్రమం కొన్ని రోజుల పాటుగా జరగాలని నిశ్చయించడం జరిగింది. రోజుకి ఒక్క వీరుడితో యువరాణి తలపడుతుంది, లేదా పరిస్థితుల ఆధారంగా కొంత వ్యవధితో తలపడటం జరుగుతుంది. అయితే అంతలోపే ఎవరైనా వీరుడు విజయం సాధిస్తే అంతటితో స్వయంవరం కార్యక్రమం ముగుస్తుంది. చెప్పుకుపోతుంటేనే సహాయకుడు ఒకడు బంగారు పాత్రను అక్కడికి తీసుకువచ్చాడు. మరొక సహాయకుడు ఒక చిన్న బంగారు ఆసనం తీసుకువచ్చాడు. పాత్ర ఆసనంపై ఉంచబడింది. పర్యవేక్షకుడు ఆలస్యం చేయలేదు. జలంధర చప్పట్లు చరుస్తూ అరిచాడు. ఆ వెంటనే రామచిలుక ఒకటి రెక్కలు టపటపలాడిస్తూ రివ్వున ఎగురుతూ వచ్చింది. వచ్చి రాగానే ఒక నాణెమును ముక్కుతో ఎత్తి పక్కన పెట్టేసి అదే దారిలో తిరిగి వెళ్ళిపోయింది. అందరిలో ఉత్కంఠ పెరిగింది. పర్యవేక్షకుడు నాణెమును చేతిలోకి తీసుకుని పరిశీలించాడు. ఆ వెంటనే నాణెమును పైకెత్తి అందరికీ చూపెడుతూ, రాజమహాశయ, వాచస్పతి జ్వాలాసేనుడి ఏకైక కుమారుడు, దండకీర్తి నుండి ఖండం వరకు ఉన్న రాజ్యాలను జయించి 18 సామంత రాజ్యాలతో అతిపెద్ద సామ్రాజ్యంగా, అత్యంత సుసంపన్నమైన రాజ్యంగా మిక్కిలి భాసిల్లుతున్న వాచస్పతి రాజకుమారుడు ఉగ్రసేనుడికి స్వాగతం బిగ్గరగా అరిచాడు. ఆ పిలుపు వింటూ ఉగ్రసేనుడు విక్రముడిని చూస్తూ మీసం మెలేశాడు. లేచి ఒక మారు తొడ చరిచాడు. పౌరుషంగా ముందుకు నడిచాడు. అక్కడ విడిగా ఉంచిన తన దేశ నాణెమును గర్వం పొంగి పొరలుతుండగా ఒకసారి ముద్దాడాడు. అదే క్షణం యువరాణి వారికి జయం జయం, విక్రముడే విజేత కేకలు ప్రజల్లోంచి ముక్త కంఠంతో మిన్నంటసాగాయి. ఉగ్రసేనుడికి కోపం వచ్చింది. పండ్లు పటపట కొరుకుతూ జనాలను కలయ చూశాడు. యువరాణి వారికి స్వాగతం. అదే సమయంలో పర్యవేక్షకుడు పెద్దగా అరిచాడు. ఆ తక్షణమే వేదిక పక్కన వేలాడదీసి ఉన్న పొడవైన ఎరుపు రంగు తెర క్రమంగా పక్కకు తొలగింది. మరుక్షణం ఆ మార్గం నుండి యువరాణి ప్రాంగణంలోకి ప్రవేశించింది. యువరాణి పూర్తిగా విభిన్న వస్త్రధారణలో ఉన్నది. నల్లని బిగుతైన వస్త్రాలు నిలువెత్తున శరీరాన్ని కప్పివేస్తూ ధరించి ఉన్నది. వదనం సైతం బహిర్గతం కావడం లేదు. నేత్రాలు మాత్రమే ప్రదర్శింపబడుతుండగా మిగతా భాగం ముసుగు ధరించి ఉన్నది. తల మీద కొమ్ముల కిరీటం ఉన్నది. నడుం చుట్టూ పాశం చుట్టూ ఉన్నది. యువరాణి వారి ప్రవేశంతో ప్రజల్లోంచి కేకలు రెట్టింపయ్యాయి. అది వింటూ యువరాణి కొంత గందరగోళం పడింది. అయినప్పటికీ గుర్రం మీద ఠీవిగా అట్లాగే కూర్చుని ప్రజలకు అభివాదం చేసింది. తర్వాత గుర్రం దిగి నేలకు నమస్కరిస్తూ మట్టిని ముద్దాడింది. అదే సమయంలో రౌతు ఒకడు వచ్చి గుర్రాన్ని తెర వెనక్కి తీసుకువెళ్ళిపోయాడు. ప్రజలు అరుస్తూనే ఉన్నారు. యువరాణి ఒక్కసారి కళ్ళు మూసుకుని తన గురువును యమధర్మరాజుని మనసులో తలుచుకుంది. తర్వాత తలపడేందుకు సిద్ధంగా నిలబడింది. వేదిక ఒక్కో మెట్టును కటువుగా తొక్కుతూ కిందకు దిగాడు ఉగ్రసేనుడు. ఆ వెంటనే ఒక సహాయకుడు అక్కడికి ముసుగును కొమ్ముల కిరీటాన్ని తీసుకువచ్చాడు. ఉగ్రసేనుడు తన కిరీటాన్ని తొలగించి కొమ్ముల కిరీటాన్ని ధరించాడు. ముసుగు ధరించాడు. ఆ తర్వాత తన నిలువెత్తున కప్పి ఉన్న పట్టు వస్త్రాన్ని విసురుగా లాగి విసిరేశాడు. లోపల మహిషం వేషధారణ ఉన్నది. 6 అడుగుల కండలు తిరిగిన శరీరం ఆ వేషంతో భయంకరంగా కనిపించసాగింది. ఆ స్థితిలో యమధర్మరాజే సాక్షాత్తు అక్కడికి చేరుకున్నాడు అనిపిస్తున్నది. యువరాణి, ఉగ్రసేనుడు ఒకరికి ఒకరు అభిముఖంగా ఉన్నారు. పర్యవేక్షకుడు తన వీపుకు తగిలించి ఉన్న చిన్న డప్పును ఒకసారి గట్టిగా మోగించి అంతే గట్టిగా ప్రేరేపించాడు. మహిషం! అంతే.
యుద్ధం మొదలయ్యింది. నువ్వా నేనా అన్నట్టుగా కొమ్ములతో తలపడటం ఆరంభమైంది. చాకచక్యంగా ఒకరి నుండి ఒకరు శృంగముల ఘాతములను ధీటుగా తప్పించుకుంటున్నారు. ఎగురుతూ దుముకుతూ కొమ్ము సత్తు భీకరంగా సాగుతున్నది. గమనిస్తున్న మహారాజా దంపతులు కన్నార్పడం లేదు. వారిలో ఉద్విగ్నత స్పష్టంగా కనిపిస్తున్నది.